UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బ్యూటీషియన్ పై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దాడిలో యువతి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపనా తమాంగ్ అనే యువతి నల్గొండలోని అపర్ణ సెలూన్స్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది. దీపనా గచ్చిబౌలి తన స్నేహితులతో కలిసి గోపన్పల్లి తాండా సమీపంలో నివాసం ఉంటుంది. గత కొంతకాలం క్రితం దీపనా కర్ణాటకలోని ఉన్న రాకేష్ ను కలిశారు. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అతనితో సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే దీపనాను పెళ్లి చేసుకోవాలని రాకేష్ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. కానీ దీపన పెళ్లికి నిరాకరిస్తూ వస్తుంది. ఎందుకు పెళ్లి నిరాకరిస్తున్నావంటూ రాకేష్ దీపను నిలదీయడంతో చివరకు పెళ్లి చేసుకోనంటూ తెగేసి చెప్పింది. దీంతో దీపనపై కోపం పెంచుకున్న రాకేష్ ఆమెను అంతమొదించాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం గత రాత్రి రాకేష్ దీపన ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో ఆవేశానికి లోనైన రాకేష్ అక్కడే ఉన్న కూరగాయలు కట్ చేసే కత్తితో యువతిపై దాడి చేశాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపన మృతి చెందింది. దాడిని ఆపేందుకు ఆమె స్నేహితులు ప్రయత్నించారు. రాకేష్ వారిపై కూడా దాడి చేశాడు. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి మోయినాబాద్ సమీపంలోని కనకమామిడికి వెళ్లి రాకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం కనకమామిడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.